వెనకటి ముచ్చట్లకి స్వాగతం. వెనకట ఎలా ఉండేవారు, ఏం తినేవారు, ఏం కట్టుకునేవారు, అసలు వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి పదండి. బాబు నమస్తే. నమస్తే. ఏం పేరు? చంద్రారెడ్డి. చంద్రారెడ్డి. ఓకే. చిన్నప్పుడు ఏం పనులు చేసిరు, ఎట్లా బతికిరు? చిన్నప్పుడు అంటే చిన్నప్పటి నుంచి ఎడ్ల కాసుకున్నాడు, బలరం కాసుకున్నాడు, పాలు పిండుకునడం, తర్వాత వీటికి గడ్డి కోసుకొని చేసుడు, పొలం దున్నుడు, నాగలి కట్టి పంట పండించుకున్నాడు, వరి పంట. వరి పంటలు పండించారు. వరి పంటలు పండించారు. ఇవన్నీ సాంబలు పండించినాము, 64 పండించినాం, తర్వాత జైలు పండించినాం, తర్వాత మన ఇది బాస్మతి పండించినాం. బాస్మతి రైస్ అప్పుడు ఉండే, అప్పుడే స్టార్టింగ్ అది దాంట్లో లేకుండే. ఎకరాలు అప్పుడే 2 ఎకరాలు వారాలంటే కష్టం ఉండే, మూట కొట్టాలంటే. అప్పుడు మూటలు కొట్టినాం. రాత్రికి 3 గంటలకు పోతే ఉదయం 12 మూటలు ఇడ్చుకొని ఇంటికి వచ్చే వరకు. అప్పుడు వచ్చి ఇంటికి వచ్చి తానం చేసి అన్నం తిని మళ్ళా వీటికి పోయి ఎడ్లకు గడ్డేసుడు, మళ్ళీ పోయి నీళ్ళ పెట్టుకున్నాడు, మళ్ళీ 3 గంటలకు మళ్ళీ ఎడ్ల కొట్టుకపోయి మూట కట్టుకున్నాడు, మళ్ళా 4 కొట్టి రాత్రి 8-8:30 దాకా మళ్ళా తక్కువ నీళ్ళే ఒక మూట కట్టు, తక్కువ నీళ్ళతోటి 1 ఎకరం బారు. ఆ రోజు 1 ఎకరం. ఇక ఇప్పుడు సముద్రాలు నీళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి ఏం రంది లేకుండానే బతుకున్నారు. అప్పుడు చదువుకున్నారా మరి? స్కూల్ చదువుకోలే, కొంచెం కొంచెం చదువుకున్నాడు. అంటే ఇట్లా నీ అటువంటి నాటువంటి చదువుకోంగి రారా పోదామని అంటే అట్లా వెయిట్ వస్తుంది. చదువు అంటే భయం ఉండే అప్పుడు. అయినా మాకు తోలేటోళ్ళు కూడా లేరు అప్పుడు. అప్పుడు ఖర్చు పెట్టి తోలేటోళ్ళు లేకుండే. గవర్నమెంట్ స్కూలే, కానీ మాకు ఇంటి వసతులు తక్కువ ఉండి పంట పండించుకోవాలి, ఇన్నే బతకాలి, బరిరో దుడ్డే మా పెద్దలు కూడా గవే నేర్పారు. స్వయంగా ఇంటి వసతి తక్కువ ఉండుట్లా బర్రతోటే ఉండడం. అప్పుడు మంచిగా వాళ్ళు చదివితే చదువుకున్నాం. ఇప్పటికీ మాకు మంచిగా బతుకుతాం, కానీ అప్పటి కష్టాలు వేరు. ఏమేమి తిందురు మరి? అప్పుడు మక్కలు పండించుకున్నాం, ఎక్కువ మక్కలే తిందాం అనుకో. వరి పంట తక్కువ పంట అంటే ఓ చుట్టాలు వాళ్ళు వీళ్ళు వచ్చినాడే అన్నం బో వండు. మా అవ్వ కూడా అది పొద్దున మాపిన గట్క తిన్ననాడే కడుపు తిన్నట్టుండు మాకు. లేకపోతే అన్నం తింటే ఈ పని చేయకపోదు అప్పుడైనా. ఇక ఇప్పుడు అన్నం తిన్న వాళ్ళు కష్టం చేస్తారు, గట్కంటే వాళ్ళకి వరిత్తలేదు, నడుస్తలేదు. ఇప్పుడు చుట్టాలు ఎట్లా వద్దురు అంటే నడుచుకుంటూ వద్దురా? నా చుట్టాలు వేరే, మా అత్తగారు కూడా అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వస్తారు. మా అమ్మగారింటికి మేము నడుచుకుంటూ పోదాం. తర్వాత వేరే చుట్టాలు ఎవరైనా పెళ్ళిలో పేరంటాలు అయితే కూడా నడుచుకుంటూనే పోడు. లేకపోతే జర ఉన్నోళ్ళు 2 ఎడ్లు కచ్చరం కట్టుకుని పోదురు. మాకు కూడా ఎడ్ల కచ్చరం ఉండే, కొద్ది రోజులే ఉండే. అప్పుడు కష్టం చేయాలంటే ఇప్పుడు ఇంటి వసతు తక్కువ ఉండి కూడా కిరాయి బండి కూడా కొట్టేసినాం. ఏది మక్కలు వేసుకపోవడము, బీట్లకు తీసుకుపోవడం, అమ్ముకొచ్చుడు, కొమర్లు వాళ్ళు చెప్తే పోయి బండ్లతోటి పోయి కిరాయి కొట్టుకుందాం. కిరాయి 800 రూపాయలు ఇస్తారు. 8 రూపాయలు, 9 రూపాయలు, 10 రూపాయలు ఇస్తే పెద్ద కిరాయి ఒక ట్రిప్కు. అంటే దాదాపు 10 బస్తాలు వేసుకొని పోదాం అన్నట్టు, మక్కల బస్తాలు. అట్లా మరి ఎన్ని అంటే రోజుకి ఒకటే ట్రిప్పు. దొరకపోవు కూడా. ఎడ్ల బండి అట్లా కాపాడితేనే కోమట్లు వాళ్ళు కొని అమ్ముకునేటోడు బీట్లకు కొట్టుకో పట్టాలంటే తీసుకపోయి ఆడ బీట్లు అప్పచెప్పి వస్తాం. అడిగొంగనే 8 రూపాయలు 7 రూపాయలు ఇద్దరు కిరాయి. ఇక వీటితోటి మేము సవరించుకుందాం అప్పుడు. ఇప్పుడు అంగీలు ఇట్లా ఉండేనా? అప్పుడు అంగీలు కొనుక్కుందాం. మా అవ్వ కొనుక్కొత్తురు. ఇప్పుడేమో పట్టించుకుందాం కదా, టాన్లు తీసుకొని పట్టించుకుందాం. అప్పుడు డైరెక్ట్ కుట్టినే ఉండే. ఎన్ని పైసలు ఉండు? అది 2 రూపాయలు, రూపాయన్నర, ఆటాన బారాన, అంతే అప్పటి రోజుల్లో. అయితే ఆ అంగి తీసుకొస్తే కూడా ఒక సంవత్సరం అవే దొరుకుకుందాం. ఒక సంవత్సరం దాకా 2 ఉంటే ఒకటి ఇడవాలి, ఒకటి దొరుకుకోవాలి, ఒకటి ఇడవాలి, ఒకటి దొరుకుకోవాలి, అంతే అట్లా. అయితే అప్పుడు దోతులు కూడా కట్టుకున్నాం కొన్ని రోజుల తర్వాత దోతి కట్టుకున్నాం. దోతి కట్టుకుంటే మూటలు కొడతా పోతుంటే, నడుతా పోతుంటే దోతులు గిట్ల తినుకు నడిమికి సంటర్కు తినిగితే ఆ దోతులు కూడా నడిమికి సింపేసి మళ్ళీ కొనలు గుట్టుకొని మళ్ళీ కట్టుకున్నాం. మళ్ళీ 6 నెలలు నడుచు అట్లా కొత్త. అట్లా 2 దోతులు అయితే 6 నెలలు ఏడాది నడిపించుకున్నాం.
ఇప్పుడు ఒక నెల కట్టాడు వాడు 2 దినాలు కూడా కట్టాడు. ఇప్పుడు సమాజం అట్లా మారింది. అప్పటికి ఇప్పటికి అంత తేడా అయిపోయింది. రోజులకోసారి స్నానం చేద్దరు అప్పుడు మేము ఇక అన్నీ మూట కొట్టుకుంటా పొద్దున్నే నాగలి కడదాము, మూట ఎడుతాము, మళ్ళీ నాగలి కట్టుకుని పొలం దుందాం, పొలం దున్ని 12 దాకా పొలం దున్ని ఎడ్లను కడిగి ఎడ్లను బయట కొట్టించి మళ్ళీ మేము తానం చేసి వచ్చే వరకు మా వాళ్ళు ఇంటికి ఆడికి సర్ది తీసుకొస్తారు, అన్నం తీస్తారు, గట్టుకను అదే తీసుకొస్తారు. ఆనే తిందు ఆనే జర చెప్పు అనుకుందాం. షాంపులు సబ్బులు ఏవి లేవు అప్పుడు, షాంపు లేవు, సబ్బు లేదు, ఏవి లేవు. బట్టలకు సౌడు పెడదాం, మట్టి సౌడు. ముందు సాకలోళ్ళు సౌడు పెట్టి బట్టలు ఉతుకుతారు, ఆ సౌడు తెచ్చుకొని పెట్టుకుందాం. బట్టలు పైసలు సబ్బులు లేవు, సబ్బులు ఉన్నా పైసలు లేవు. అప్పటి పరిస్థితులు గట్లా జరిగినాయి. మరి కరెంట్ ఉండేనా అప్పుడు? అప్పుడు కరెంటు లేదు, మూటలతోటే. దీపాలు కూడా మన వీటి లెక్క ఒక డబ్బల లెక్క చేసి దీపాలు ముట్టిస్తారు. చివరస్తల మీద దీపాలు పెట్టి ఇట్లా పోల్ పెట్టి పోల్ మీద ముట్టించిపోదురు. అయితే ఇండ్లలో కూడా నూనెది ఆందెం. మరి గాలికి పోకపోనా దెబ్బ కడతారు కదా చుట్టూ గాడుపు, లైట్ మన లైట్ మారిగా స్ట్రీట్ లైట్స్ లాగా దీపాలు పెడతారు. అవి చూసుకుంటా పోదురు. ఇక జనం అట్లా ఉన్నదంటే ఉన్నది, అదే ఇతలి కనబడపోగానే అక్కడ పెట్టిపోదురు. అప్పుడు ఇంకా మీకు ఫ్రెండ్స్ ఉండేనా? ఫ్రెండ్స్ అంటే అప్పుడు ఫ్రెండ్స్ ఏం లేకుండే, మామూలుగా పిల్లల దోస్తులతోటి ఎట్లే కాలం గడపను. ఇప్పుడు అంటే దోస్తులు కుళ్ళ అయిపోయారు. అప్పుడు దోస్తు ఒక మనిషి కనబడపోయారు. అట్లా చేసుకుందాం. వాళ్ళు పని చేసుకుంటుంటే వాళ్ళని చూసుకుంటే మేము చేసుకున్నాం, మమ్మల్ని పక్కొంటోడు చేసుకున్నాం. దోస్తులను ముచ్చట్లు లేకుండా తెల్లారిందంటే బయ దగ్గర మేము పొద్దుకిందంటే ఇంటికి బుక్కడి తిందాము, వచ్చి పండుకుందాం, మళ్ళీ 3 గంటల రాత్రి లేచి మళ్ళీ ఓడేనాయి. మాకు టైం అనేది దొరకపోతుండే అప్పుడు, పని. టీవీలు లేవు, గట్ల రేడియోలు ఉండే కొన్ని కానీ తర్వాత వచ్చినాయి కూడా కొంచెం. టీవీలు కూడా లేకుండా సినిమాలు పోకనే పోదు మేము. ఉండే కానీ పోదు. మా దగ్గర పైసలు లేకుండా అప్పుడు పరిస్థితి, పైసలు లేక ఎటు పోలే. నాకు దాదాపుగా 22 సంవత్సరాలకి. మీ వాళ్ళేనా? మా వాళ్ళే, మేనోళ్ళు కాదు, నేతోళ్ళే. కట్నం ఎంత? కట్నం ఒక సైకిల్ పెట్టారు మా అత్తగారు, అంతే. ఒక సైకిల్, ఒకటే సైకిల్. గడియారం లేదు, ఏది లేదు. మీరు అడగలేదా మరి? ఇక అప్పుడు లేదు, వాళ్ళ దగ్గర లేదు, మేము అడిగి వస్తామత లేరు, మేము అడగలే. మా వాళ్ళు అడిగితే వాళ్ళ దగ్గర లేకపోతే మనం ఏం పెడతారు? అంతేనా? లేదు, వాళ్ళే పెడతా అన్నారు. ఇక ఇప్పుడు పెద్ద మనసు కూర్చున్నప్పుడు మళ్ళీ పిల్లగాని కట్నం పెడతాం అంటే ఇక మేము సైకిల్ ఇస్తాము, కాకుంటే ఓ పావులెత్తు బంగారం పెడతాం, అంతక తప్పనైతే మాతోటి ఏం కాదని లేచిపోడు పెట్టారు. లేచిపోతే వాళ్ళు పక్కొంటోళ్ళు ఉండే గట్లెట్లా గిట్టెట్లా ఉన్నదన్నైనా పక్కా ఎప్పుడు పెడతావు అంటే నేను పెళ్ళిలో పెడతా సైకిల్ అని వాడు చెప్పి ఇక ఏది పెళ్ళి అయ్యేటప్పుడు ఆదతో పావులెత్తు బంగారం పెడతామని చెప్పి ఆ పావులెత్తు బంగారం తీసుకొచ్చి దానికి పోగు కుట్టించుకుంది, పొక్కున్న దీనికి చెయ్యకు ఇట్లా కుట్టించుకుందాం మేము. చెవు పోగు ముందు గుట్టించుకుందరు. ఇప్పుడు మరి అప్పుడు మీ భార్యకి ఎంత ఏజ్ ఉండే? భార్యకు 16 సంవత్సరాలు, 16 సంవత్సరాలు అంతవరకే ఉండే. అంటే ఇప్పుడు జరిగేలానే పెళ్లి చూపులు జరిగినాయి వెనకట? అప్పుడు కూడా సూచినట్టు కొంచెమే. ఇప్పుడేమో లైట్ పెద్ద ఎత్తున పండుగలు చేసుడు, చుట్టాలు పిలుచుడు. అప్పుడు వీళ్ళు ఇద్దరు వాళ్ళు ఇద్దరు వస్తారు, పిల్లగానికి ఖాయం చేసుకుందరు, పిల్లలకి ఖాయం చేసుకుందరు. అయ్యా ఏమి ఇస్తావు, పిల్లగానికి ఏమి ఇస్తావు, మరి పిల్లకి ఏం పెడతావు, ఇవే సమస్యలు మాట్లాడుకుందరు. ఆ టైం వరకే అంతవరకే జరిగినాయి అవి, అంతే. పక్కకు పోయి మాట్లాడుకున్నా ఏది లేదు. పక్కకు పిల్లగాడు చూడపోయి అప్పుడు ఎక్కడిది. మరి నచ్చకపోతే ఎట్లా? పెళ్ళైనాక పెద్దలు చెప్పిన మాట తప్పలే కదా, మేము పెద్దలు చెప్పిందే అంతే. ఇంకా ఇప్పుడు పిల్లగాడు చూడాలి, పిల్లగాడిని పిల్ల చూసి లోపలికి పోయి రూమ్లో దొలకపోయి మాట్లాడుకొని నీ సమస్య ఏంది, నా సమస్య ఏంది ఇప్పుడు అనుకుందరు. అప్పుడు ఏ సమస్య లేదు, పిల్ల నా అదృష్టము, పిల్లగాడు దాని అదృష్టం, గంతవరకే జరిగింది. భరించాలి. అప్పుడు ఉండే ఆ పరిస్థితులు అట్లా. ఇక భరించకపోతే విడాకులు చేసుకుందరు. అప్పుడు కూడా అవుతుండే కదా. ఇక నచ్చకపోతే ఎవరేమైనా అంతే కదా. అప్పుడు మరి లవ్ మ్యారేజ్ అవి లేవు. ఇక కామను లవ్ మ్యారేజ్లు అంటే ఎన్నో ఉన్నాయి, దొంగ ఉండొచ్చు కానీ అప్పుడు ప్రేమతోటి జరిగిన కథలు అవి.
దోస్తాన్ల లెక్క జరిగేటి. ఇప్పుడు ఉండేనా అప్పుడు అసలు ఆడలు ఉన్నాయి మొగలతో అప్పుడు. మాట్లాడు లేదు ఇక సమాజం అప్పుడు ఉన్నది అట్లా కూడా. ఉందా? యా, గడ్డి వాము పొట్టు పోవుడు ఇవన్నీ ఉండేనా? వరి గడ్డి కోసుకునుడు, వరి కోసుకునుడు, మొక్కజొన్న సొప్ప జూలు తీసుడు, ఇక అన్నీ కొన్ని కాళ్ళు ఉండే ఉంటాయి. మీకు ఎవరైనా ఉండేనా? మాకెవరు లేరు మేడం. మాదంతా క్రమశిక్షణ, ఇప్పుడు కూడా క్రమశిక్షణే ఉన్నాం మేము. ఇంత ఏజ్ అయినా కానీ నాకు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ. తర్వాత వెనకటి రోజులు మంచిగా ఉన్నాయా, ఇప్పటి రోజులు మంచిగా ఉన్నాయా? ఇక అప్పటి రోజులే మంచిగా అనిపించినాయి, చాలా మంచిగా. ఇప్పుడంతా బేకారు, ఇక కన్ను మూసుకుంటే గంట కడుతుండ్రు. అప్పుడు మంచి నియత మనుషులు. 10 రూపాయలు కావాలంటే ఇస్తా అంటే తప్పపోవు. ఇప్పుడు మనకు 10 రూపాయలు అవసరం ఉంటాయి అనుకో, సార్ పటేల ఒక 10 రూపాయలు ఇవ్వాలంటే నాకు నేను కైకిలో వస్తా ఏదన్నా చేసి నీకు ముట్ట చెప్తా అంటే అది తప్పకుండా వాడిచ్చు, వీళ్ళు దేర్పుకుందరు. ఇక ఇప్పుడు పోయిన పైసలు వచ్చేదాకా కూడా కష్టమే. ఏమైనా శాస్త్రాలు వచ్చా మీకు? మాకు ఏ శాస్త్రాలు రావు, పాటలు రావు. ఊర్లో నాటకాలు ఎదురు కదా, ఒక్క లైన్ అన్న గుర్తు? వేసిండ్రు చూస్తాం కానీ మేము నాటకం పోదు, ఏం పోదు. మాకు అంత టైం దొరకకనే పోవు. ఇప్పుడు కూడా సినిమాలకు పోపోదుము, ఏమన్నా టెంకల బాగోతులు అంటే సింధోళ్ళు ఆడుతురు, దాసోళ్ళు ఆడుతురు, ఏదో జెర్సేపు అట్లా చూసినాడు పోతాం, మళ్ళీ మా పని అయితే చేసుకుంటాం అంతే. మీకు ఇష్టమైన హీరోలు హీరోయిన్లు అట్లా? మాకు ఏది లేదు, మాకు హీరోలు తెలియదు, హీరోలు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ.